వైఎస్ఆర్సీపీ నేతలు ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించిన ఆస్తుల విధ్వంసం అయితే విస్తృతంగా జరుగుతుంది. దీనిలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవేల్ మండలం జగన్నాథపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడికి సంబంధించిన ప్రాపర్టీని డెమాలిష్ చేయడానికి సిద్ధమైపోయారు. అసలు ఏం జరిగింది దీనికి సంబంధించి, ఎందుకు ఇంత మనం చూస్తున్నాం ఒక పెద్ద షెడ్ ఉంది, ఇందులో దాదాపు 40 ఫ్యామిలీస్ వరకు ఉంటున్నాయి. ఎందుకు దీన్ని డెమాలిష్ చేయడానికి ఒకవైపు పెద్ద ఎత్తున పోలీసులు ఇతరత్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా తరలివచ్చింది, దీని వెనకాల కారణాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఇది మీకు సంబంధించిన షెడ్, ఇది ఎందుకు పోలీసులు కానీ మిగతా మొత్తం మంది మాధ్యమంలో రెవెన్యూ వాళ్ళతో డెమాలిష్ చేయడానికి వచ్చారు? పడగొట్టిన పెద్దలందరికీ కూడా నమస్కారం అండి, మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మా ఫ్యామిలీని, నా పేరు మేడిశెట్టి ఉషారాణి అండి, నేను సర్పంచ్గా చేస్తున్నాను. నా భర్త పేరు మేడిశెట్టి శ్రీనివాస్ బాబు, ఆయన మండల కన్వీనర్గా చేస్తున్నారు. మమ్మల్ని అంటే ఈ బిల్డింగ్ మీ చేతికి వచ్చి ఎన్నాళ్ళైంది? ఈ బిల్డింగ్ మా చేతికి వచ్చి 2 months అవుతుంది. ఎందుకు దీన్ని లాక్కునే ప్రభుత్వం చేస్తున్నారంటే, గతంలో నేను 2014లో ఎంపీటీసీగా చేశానండి. 2019, 24లో మా ప్రభుత్వం ఉందండి, అప్పుడు నేను సర్పంచ్గా చేస్తున్నాను, వైఎస్ఆర్సీపీ చేస్తున్నాను. అప్పుడు మేము ఎటువంటి ఇబ్బందులు పెట్టడం కానీ ఎటువంటివి కూడా మేము గ్రామంలో చేయలేదండి. అందరినీ కూడా సోదరభావంతో కలుపుకుంటూ వచ్చిన అన్ని పథకాలు కూడా అందరికీ చేస్తూ మేము ముందుకు సాగాము. కక్ష సాధింపు ఎందుకంటే చెప్తాను సార్, అక్కడికే వస్తున్నాను. అయితే నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఒక రామాలయం ఉందండి, దానికోసం గవర్నమెంట్ ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్ను వారు అంటే మెంబర్స్ అందరూ కలిపి ఆమోదం చేయమని మమ్మల్ని ఒత్తిడి చేసిన వారు బొబ్బులి బాలాజీ అండి, మోర్త సత్యబాబు, నల్లా చిన్నబాబు, ఇంకా ఇతర వ్యక్తులు కూడా మమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బంది పెడుతూ మా సార్ని ఎన్ని రకాలుగానో ఇబ్బంది పెట్టారు. అయినా కూడా మేము ఇవన్నీ తట్టుకొని ఎప్పుడు కూడా మరి మీడియా ముందుకు వెళ్ళడం జరగలేదు. కానీ మొన్నే రీసెంట్గా ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఇలా ఫోన్ చేసి అడగడంతో మా ప్రజలందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండడంతో మొన్న ఒక వీడియో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి మీకు ఒత్తిడి వస్తుంది? ఇప్పుడు పడగొట్టడానికి వచ్చింది ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ సిబ్బంది వచ్చారు. ఇప్పుడు వాళ్ళు రావడానికి ముందు మీకు నోటీస్ ఇచ్చారు, సమాచారం ఇచ్చారు? లేదు సార్, అలాంటి నోటీసులు కానీ ఏమి కానీ మాకు ఇవ్వలేదు. దీన్ని పడగొట్టేస్తామని కూడా మాకు ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అవునండి, ఉన్నాయండి అన్ని. రాజకీయ ఒత్తిడి అండి, రాజకీయ ఒత్తిడి అదొక పాయింట్ సార్. మనం గవర్నమెంట్ ప్లేస్ వాళ్ళకి ఇవ్వలేదని. ఇంకొకటి, మమ్మల్ని సర్పంచ్గా కానీ ఎంపీటీసీగా కానీ మమ్మల్ని పోటీ చేయొద్దని, గ్రామంలో ఉన్న ఎవరిని కూడా మెంబర్స్గా కానీ మిగతా ఎంపీటీసీలుగా కానీ సర్పంచులుగా కూడా పోటీ చేయొద్దని మాకు అంటే ఒక మధ్యలో వ్యక్తితో మాకు పంపించడం జరిగిందండి. మా సార్ అన్నారు, పార్టీకి సంబంధించింది, నేను మీకు భయపడినా మరి మిగతా వాళ్ళు భయపడి ఆగరు కదా, అది నాకు సంబంధం లేని విషయం అని అన్నారు. అప్పటి నుంచి మమ్మల్ని చాలా అన్ని రకాలుగాను ఒత్తిడి చేయడం జరిగింది సార్. మరి మీరు దయతలిచి న్యాయవాదులు కానీ, కలెక్టర్ గారు కానీ, పోలీసు వారు కానీ మా గ్రామ ప్రజలకు, మా కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నానండి. శ్రీనివాస్ గారు, ఇక్కడ పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు వీళ్ళకేమో డాక్యుమెంట్ ఉందని చెప్తున్నారు, డాక్యుమెంట్ ఉన్నది అడ్డగోలుగా ఎలా డెమాలిష్ చేస్తారు? కేవలం రాజకీయ ఒత్తిడినా, కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేసి దీన్ని డెమాలిష్ చేయాలనుకుంటుందా? ఇది పక్కా ప్రణాళిక ప్రకారంగా ఈ కూటమి పార్టీ సంబంధించినటువంటి నాయకులు మా మండల పార్టీ అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్ బాబు మీద ఒక అక్కసుతో అక్రమ కేసులు బనాయిస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు కూడా వీరి మీద పెట్టడం కూడా జరిగింది. ఇది యాక్చువల్గా అయితే ఈ యొక్క కే జగన్నాథపురం గ్రామం అంతా కూడా భూమి అంతా కూడా గ్రామకంఠం భూమే తప్ప ఎక్కడ కూడా జిరాయితీ భూమి అనేది లేదు. జిరాయితీ భూమి పక్కన ఉన్నాయి తప్ప ఈ యొక్క ఏదైతే గృహాలు హౌస్కి సంబంధించినటువంటి నివాస గృహాలు ఉన్నాయో ఆ నివాస గృహాలు ఏరియా అంతా కూడా గ్రామకంఠం భూములే. ఈ గ్రామకంఠం భూమి అనేది 2005లో వీరికి ఒక రిజిస్ట్రేషన్ అవ్వటం కూడా జరిగిందండి. 2026 మొన్న జాన్యువరి నెలలో కూడా భూమి రిజిస్ట్రేషన్ అవ్వటం కూడా జరిగింది. అలాగనే కాకుండా ఎంఆర్ఓ గారు వీరికి స్వాధీన పత్రం కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇది మీకు రికార్డుగా ప్రకారంగా కూడా చూపిస్తాం. పంచాయతీ వారు
పంచాయతీ తీర్మానం కూడా దీంట్లో షెడ్ నిర్మాణానికి చేసుకోవడానికి చెప్పండి. పంచాయతీ తీర్మానం చేసింది, ఎంఆర్ఓ సర్టిఫై చేశారు, ఒకవైపు డాక్యుమెంట్ ఉంది. ఇంత పక్కా ఎవిడెన్స్ ఉన్నా సరే ఇంత అవుట్రేట్గా అధికారులు పోలీసులు వచ్చి దీన్ని డెమాలిష్ చేయడానికి ప్రయత్నం చేయడాన్ని ఏ రకంగా? రెడ్ బుక్ రాజ్యాంగం అండి అంతా కూడా. రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుందండి ఇక్కడ. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో ఇక్కడ సుమారుగా ఒక 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు తప్ప సర్పంచ్ ఎంపీటీసీలు ఇక్కడ ఏదో విధంగా ఈ మేడిశెట్టి శ్రీనివాసబాబు అన్న వాడిని ఏదో విధంగా అన్యాయంగా మనం దాంట్లో ఇరికించి ఇతను ఇబ్బందులు పాలు చేస్తే ఈ రాజకీయంగా సమాధి చేయొచ్చు. ఇక్కడ కూటమి పార్టీ అనేది ఈ జనసేన టీడీపీ వాళ్ళం మనం బీజేపీ వాళ్ళం దీంట్లో పెత్తనం ఆలోచన అని అన్నారు. అంతకు ముందు ఇది గుత్తుల బొబ్బులు గారని చాలా రాజకీయ చతురత ఉన్న వ్యక్తి, చాలా రాజకీయ కక్షనండి ఇది. 100% ఏ విధమైనటువంటి నోటీసులు ఇవ్వలేదు. కానీ మొత్తం యావత్తు పార్టీ కార్యకర్తలందరూ నాయకులందరూ కూడా ఈ మండల పార్టీ అధ్యక్షుడు వెంటే ఉన్నారు. ఇది న్యాయం. అన్యాయంగా మాత్రం ఈ అధికారులు వచ్చి ఈ రెవెన్యూ అధికారులు అలాగే పోలీసు అధికారులు డిపార్ట్మెంట్ అధికారులు చాలా అన్యాయం చేస్తున్నారు ఇక్కడ. దీన్ని మరి ప్రజలందరూ గమనించాలి, న్యాయం చేయమని కూడా కోరటం జరుగుతుంది. అంత స్పష్టంగా చెప్పేది ఒకటే, ఈ భవనానికి సంబంధించి ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకుడు అన్నాడో డాక్యుమెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా పంచాయతీ తీర్మానం ఉంది, ఎంఆర్ఓ సర్టిఫై చేసిన సర్టిఫికేట్ కూడా ఉంది. ఇన్ని ఉన్నా సరే ఎటువంటి నోటీస్ లేకుండా కేవలం రాజకీయ కక్షలతో కేవలం దురుద్దేశపూరితంగానే ఈ భవనాన్ని డెమాలిష్ చేయడానికి అయితే తీవ్రంగా ప్రయత్నిస్తుందని, తమపై దీనికి సంబంధించి పూర్తి ఒత్తిడి ఇప్పటికే వచ్చిందని, దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులంతా కోరుతున్నారు. కే జగన్నాథపురం గ్రామం నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.